ఓకే, హెల్తీగా డిన్నర్ ఎట్లా చేయాలి? ఈ ఐడియా హోల్ ఫుడ్స్లో అడుగు కూరగాయలు అమ్మినప్పుడు హాట్ ఫుడ్ బార్ అని $12 per pound అమ్ముతాడు. సేమ్ థింగ్ యూ కెన్ మేక్ ఇట్ ఎట్ హోమ్. ఈజీగా 2 pounds అవుతుంది వేసుకుంటే. సో ఎనీవే, కాలీఫ్లవర్, గ్రీన్ బీన్స్, ఇదేంటి క్యారెట్, ఇది స్పినాచ్, ఇది ఇటాలియన్ సీజనింగ్, కింద పొటాటో, కొన్ని టమాటోలు ఉన్నాయి, అంతేనా? యా, బ్రసెల్స్ స్ప్రౌట్స్ కూడా వేసిన. ఇది బ్రసెల్స్ స్ప్రౌట్స్. ఫస్ట్ ఆలివ్ ఆయిల్ వేసి జింజర్ కాదు గార్లిక్ దంచుకొని అది వేసి, ఆనియన్స్ కూడా ఉన్నాయి, మర్చిపోయిన ఆనియన్స్ ఇప్పుడు వేసినాక ఫస్ట్ ఆయిల్, తర్వాత ఆనియన్స్, తర్వాత గార్లిక్, తర్వాత లేయర్ లాగా ఫస్ట్ క్యారెట్ లేయర్ ఒకటి పెట్టాలి. తర్వాత అంటే ఏవైతే చాలా టైం తీసుకుంటాయో, ఏవైతే హీట్ విత్ స్టాండ్ చేస్తాయో అవి ఫస్ట్ అట్లా లేయర్లు చేసుకున్నాక పైన టాప్ మోస్ట్ లేయర్ స్పినాచ్ పెట్టిన. ఏం లేదు, ఇట్లా మూత మూసి వేడి చేయడము. పైనకెళ్ళి బ్లాక్ పెప్పరు, సాల్ట్ వేసుకోవచ్చు. పక్కకి ఇవి నూడిల్స్ అన్నమాట. అందులో ఏం లేదు, ఇటాలియన్ సీజనింగ్ అండ్ ఈ ఆలివ్ ఆయిల్ వాడిన, కాస్ట్కోలో దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఎగ్ కుక్కర్లో ఎగ్స్ వేసి బాయిల్ చేసేస్తే అవి అవుతూ ఉంటాయి. పక్కన ఫ్రూట్స్ కూడా తినచ్చు. అట్లా చేస్తే హెల్తీ డిన్నర్ అయిపోతుంది. బటర్ కూడా వేసిన దీని లోపల బటర్ కూడా వేసిన పైనకి. అది కథ. ఎగ్స్ రెడీ అయిపోయినాయి. ఈ ఎగ్ కుక్కర్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది ఎగ్స్ కుక్ అయినాక. సో ఓపెన్ చేసి చూస్తే 1 2 3 4 5 6 7 ఎగ్స్. ఇక దీన్ని ఒలుచుకోవాలి, ఉప్పు కారం చల్లుకోవాలి, అన్ప్లగ్ చేస్తున్నావు, ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటుంది. అది కథ. ఓకే, అంతా అయిపోయాక ఇట్లా అనమాట. బాయిల్డ్ ఎగ్స్ అండ్ దెన్ నూడిల్స్, కొంచెము రా ఆలివ్ ఆయిల్ కాదు, అదేంటి కోల్డ్ ప్రెస్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. బ్యాలెన్స్డ్గా డిన్నర్. కావాలంటే ఇది ఎవ్రీథింగ్ బేగల్ ఇది ఉంటుంది, ఇది కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలంటే. ఇదన్నమాట. సో ఎవరికి ఏవేవి కావాలో చూసుకొని వేసుకోవచ్చు. సో అగైన్ కాలీఫ్లవర్, ఉల్లిగడ్డ అండ్ దెన్ గ్రీన్ బీన్స్, క్యారెట్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, ఆలుగడ్డ కూడా ఉన్నది. అది సంగతి. చలో.